వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వైదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఆర్ద్ర నక్షత్రం వారికి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ జనరల్గా మనం చూస్తూ ఉంటాము ఇప్పటికే, అంటే గడిచిన 5 నెలల్లోనే 2025లో చాలా చేంజెస్ చూసాం. యుద్ధం చూసాం, షష్టగ్రహ కూటమి చూస్తూ ఉన్నాము. అండ్ ఫర్దర్గా కూడా ఈ విధంగా ఉంటుంది అనేటువంటిది వేదిక్ ఆస్ట్రాలజీ కొంత చెప్పబడింది. అండ్ అసలే సీజన్ ఇది. జూన్ నుంచి కనుక మనం చూసుకుంటే వర్షాకాలం, దాని తర్వాత చలికాలం ఉంటుంది. చాలా చేంజెస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హెల్త్ పరంగా చూసుకుంటే ఎస్పెషల్లీ ఆరుద్ర నక్షత్రం వారికి విమెన్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూస్తే అండి, ఆరుద్ర నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అనేటువంటిది సీజన్ బట్టి కూడా జనరల్గా వచ్చేస్తూ ఉంటాయి. అవును, గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే ఎలా ఉంది ప్రస్తుతం వారికి? సో మేజర్గా ఆరుద్ర నక్షత్రము అంటే మిథున రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము, శివుడి యొక్క నక్షత్రం అండి. ఆరుద్ర అధిపతి రాహు అవుతారు. అయితే తరువాత వచ్చేసి మిథున రాశిలో సంచారం చేసేంత వరకు బుధుడి యొక్క ఆధిపత్యం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళకి మిథున రాశి ఆరుద్ర నక్షత్రానికి వచ్చే హెల్త్ ఇష్యూస్, వీటికి సూట్ అయ్యేటువంటి యాప్ట్ అయ్యేటువంటి అవయవాలు ఏమిటి అని అంటే, భుజముల దగ్గర నుంచి కిందకి ఆ చెస్ట్ పార్ట్ అంతా కూడా ఐదర్ మెన్ ఆర్ విమెన్, ఆ కాలపురుషుడి చక్రంలో ఆరుద్ర నక్షత్రం యొక్క ప్రభావం అక్కడే ఉంటుంది ఎక్కువగా. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటి, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కొన్ని ఆరోగ్య సమస్యలు చెప్పబడ్డాయి. అది ఏమిటి అంటే, ప్రధానంగా ఫస్ట్ది హార్ట్కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు. కొంతమంది కొలెస్ట్రాల్ సంబంధిత ఇబ్బందితో ఇరుక్కుని తర్వాత హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ ట్రబుల్స్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ రెండవది వాతానికి సంబంధించి పెరాలసిస్, వాతము, పక్షవాతము, కీళ్ళవాతము, ఎర్థరైటిస్, ఇవన్నీ కూడా వాతానికి సంబంధించిన దోషము ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దాంట్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అది ఎనీథింగ్ అండి. ఇప్పుడు ఫర్ సపోజ్ సయాటికా చూడండి, సయాటికా కూడా వాతానికి సంబంధించింది. ఏదో యూత్లో కూడా చాలామంది టీనేజర్స్ కూడా సయాటికా ప్రాబ్లం అనేటువంటిది ఉంటుంది. ఏదైనా మీరు మెన్ ఆర్ విమెన్, ఏదైనా విమెన్కి ఎస్పెషల్లీ వెయిట్స్ ఎత్తేటప్పుడు కానీ ఆ సయాటికా ప్రాబ్లం ఖచ్చితంగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్త తీసుకోండి. ఇదే కాకుండా ఆస్తమా అండి, అంటే ఊపిరికి సంబంధించినటువంటివి ఇందాక మనం మాట్లాడుకున్నాము. ఒక నక్షత్రంలో ఏదైతే ఇక్కడ వరకు ఊపిరితిత్తుల వరకు ఆరోగ్య సమస్యలు చెప్పబడ్డాయో, దీని నుంచి పైకి అశ్విని నుంచి ఆర్ద్ర వరకు ఇక్కడ దాకా ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు చెప్పబడతాయి. సో ఊపిరికి సంబంధించి ఆస్తమా కానీ, డ్రై కాఫ్ కానీ, పొడి దగ్గు, వాటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అటాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. ఇంకా ఎస్పెషల్లీ ఉమెన్కి అయితే మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఇబ్బందులు కానీ లేదా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయి. ఇదే కాకుండా ద ఒరిజినల్ 6th లార్డ్ వీళ్ళకి కుజుడు అవుతారు. కుజుడు ఎప్పుడైతే అవుతూ ఉంటారో బ్లడ్కి సంబంధించి డెంటల్ ప్రాబ్లమ్స్ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. మిథునము అనగానే ద ఒరిజినల్ 3rd హౌస్ అండి. అంటే మాట్లాడేటువంటి మాటల విషయంలో, అంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్, వాటి విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. జ్యోతిష శాస్త్రపరంగా వచ్చేటువంటి రోగాల్ని 5గా విభజిస్తే కనుక అందులో మొదటగా వచ్చేటువంటిది దోషజ రోగములు అండి. దోషము అంటే ఇక్కడ వాత, పిత్త, కఫ అని మనం 3 వినే ఉంటాము. దోషజ రోగము తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వాతము అంటే అర్థరైటిస్, కీళ్ళ వాతములు, పక్షవాతములు, ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అంటే నొప్పులు, బాగా మోకాళ్ళ నొప్పులు, వీపు నొప్పులు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది వాత దోషము. తర్వాత వచ్చేసరికి పిత్త దోషము అని అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, ఎసిడిటీ అవ్వచ్చు, రెస్పిరేటరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తుంది. అండ్ మూడవది కఫ దోషము, జలుబు, తర్వాత జ్వరము, తర్వాత ఫ్లమ్కి సంబంధించినటువంటివి అండ్ దగ్గు, ఇవన్నీ కూడా వచ్చేటువంటివి కఫ దోషములు. రెస్పిరేటరీ, ఉబ్బసము, ఆయాసము, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అండ్ రెండవది చాలా ముఖ్యమైనది ధాతుజ దోషము. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ధాతుజ దోషము అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పచ్చు, లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అని చెప్పచ్చు. చూస్తే చాలామందికి అండి థైరాయిడ్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల సంతానం అనేటువంటిది చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది, హెల్త్ ఇష్యూస్ అనేటువంటి దానివల్ల ఫేస్ చేస్తుంటారు. పీసీఓడి, పీసీఓఎస్, ఇవన్నీ కూడా దాని మూలంగా వస్తాయి, ఆ కేటగిరీలోకి వస్తాయి. ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల డయాబెటీస్ కావచ్చు, ఇవన్నీ ప్యాంక్రియాస్కి ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది.
అండ్ ఇంకా చెప్పాలి అంటే టెస్టోస్టిరాన్, ఇవన్నీ కూడా ధాతుజ రోగముల్లోకి ఈ ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి. మూడవది మానసిక రోగము. కొంతమందికి చూస్తే నాగరాజు గారు భయము అనేటువంటిది, అంటే వచ్చినటువంటి హెల్త్ ఇష్యూ ఇంతదైనా ఏం జరుగుతుందో ఏమైపోతుందో తెలియని ఆందోళన, యాంగ్జైటీ, భయము అనేటువంటివి చాలా ఎక్కువ అయిపోతాయి. సైకలాజికల్గా సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోయి చాలా డౌన్ అయిపోతారు, ఏ పనిలోనూ ముందుకు వెళ్ళలేకపోతారు. మానసిక రోగము. తర్వాత ఏంటి అంటే మైగ్రేన్, హెడేక్స్, దానివల్ల వచ్చేటువంటివి, అంటే కంప్లీట్గా వాళ్ళ లైఫ్ సైకిల్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది దీనివల్ల. సో మానసిక రోగము. నాలుగవది మేజర్గా ఆగంతుచ దోషములు అని ఉంటాయి. అంటే వీళ్ళు పర్ఫెక్ట్లీ ఫిజికల్గా మెంటల్గా చాలా ఫిట్గా ఉంటారు, కానీ బయట నుంచి వచ్చేటువంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, లేదనుకుంటే బ్యాక్టీరియా, వైరస్లు కానీ, ఏదైనా ఎగ్జాంపుల్ కరోనా వైరస్ లాంటివి ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళ బాడీ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి వీళ్ళ బాడీలో చాలా చేంజెస్ రావడం, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వడము. ఖచ్చితంగా ఆగంతుచ రోగాలకి చాలామంది కనెక్ట్ అవుతారు చూడండి. సో ఆగంతుచ రోగములు అంటారు వీటిని. ఇక అయితే ఐదవది కర్మజ దోషము, కర్మజ రోగములు అని ఉంటాయి. అంటే బైబాన్ పుట్టడంతోనే కొంతమంది కొన్ని ఆరోగ్య సమస్యలతో పుడతారండి. అంటే మాటలు సరిగ్గా రాకపోవడము, కాన్జెనిటల్ డిసీజెస్ అంటారు, సిహెచ్డి, హార్ట్ ట్రబుల్ అంటారు. సో ఇవన్నీ కూడా అంటే పుట్టడంతోనే వీళ్ళకి ఆ జెనెటికల్గా వస్తూ ఉంటాయి, దానివల్ల వచ్చేటువంటి సమస్యలుగా విభజించబడి ఉన్నాయి. అయితే ఈ కర్మజ దోషాలు చూస్తే కొంతమందికి మనం జాతకం చూసినప్పుడు సంతాన దోషం ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి పిల్లలు బాల అరిష్టములతో జన్మిస్తారమ్మా అని కొంతమందికి మనం చెప్తాము. సో వాళ్ళని కర్మజ దోషాలలాగా వేయచ్చు. అంటే ఆ పిల్లలు పుట్టడంతోనే ఒక బాలరిష్ట దోషము, ఆ గండంతో జన్మించడము, కర్మజ దోషం బై బార్న్ వాళ్ళకి వచ్చింది కాబట్టి. సో కర్మజ దోషంతో జన్మించిన వాళ్ళు చాలామంది కూడా తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇబ్బంది పడుతూ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ విమెన్కి ఈ ఐదిట్లో గోచార రీత్యా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అసలు? ఈ ఐదిట్లో మేజర్గా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి దోషజ రోగములు, అది వాత, పిత్త, కఫ మూడు కూడా వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాత దోషము, కఫ దోషము అనేటువంటిది రెండు విషయాల్లోనూ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మేజర్గా వచ్చేటువంటిది ఫస్ట్ దోషజ రోగం అయితే, రెండవది ధాతుజ రోగము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కలుగుతాయి. దీనివల్లనే వాళ్ళ మూడ్ స్వింగ్స్ అనేటువంటివి రావడము, లేకపోతే లైఫ్లో కెరీర్, ఎప్పుడైనా మన ఆరోగ్యము, మన సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగున్నప్పుడే మనం తీసుకున్న నిర్ణయాలు, కెరీర్ చాలా బాగుంటుందండి. సో ఇక్కడ మానసికంగానే వీళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతుంటారు ఎక్కువగా ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, వాటి వల్ల. కొంతమంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన వాళ్ళు కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల, వాటి వల్ల లావుగా అయిపోవడం, వాటి వల్ల వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతినడము, సో కొంచెం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాస్ అయిపోవడము, వాటి యొక్క కెరీర్ మీద కాన్సన్ట్రేట్ సరిగ్గా చేయలేకపోవడము, సంతానానికి ఇబ్బంది కలిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ధాతుజ రోగముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ఆరుద్ర నక్షత్రం అయ్యి, అంటే ఇప్పుడు మనం చెప్పేటువంటి ఒక డిఫాల్ట్ అండి, మీ పర్సనల్ చార్ట్లో 6th లార్డ్ రోగస్థాన అధిపతి ఒకవేళ చంద్రుడు అనుకోండి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ఇవన్నీ ఎక్కువగా ఉండొచ్చు. అదే 6th మీకు ఏ బుధుడు ఉన్నారనుకోండి, మాటల విషయంలో కొంతమందికి మాటలు సరిగ్గా నత్తి అవి ఉంటాయి. బుధుడు వాక్కు కారకుడు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ఏదైనా కొంతమందికి ముక్కు విషయంలో వాటిలో ఇబ్బందులు ఉంటాయి. అదే 6th గురుడు ఉన్నారనుకోండి, కొలెస్ట్రాల్ విషయంలో, హార్ట్కి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఇఫ్ 6th శుక్రుడు ఉంటే ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ వాటి విషయంలో, 6th శని ఉన్నారనుకోండి, వెన్నుపూసకు సంబంధించి ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. వెన్నుపూసకు సంబంధించి రోగస్థానంలో శని ఉన్నారు కాబట్టి ఇంకా మాట్లాడుకోవాల్సిన కారకత్వాలు ఉంటాయి. హెల్త్ పరంగా అయితే వెన్నుపూస అవుతుంది. ఇలాగ మీ యొక్క పర్సనల్ చార్ట్లో 6th, 8th, 12th అనేటువంటి అంశాలు, ఇంకా మొత్తం ప్లానటరీ ప్లేస్మెంట్స్ యొక్క ఆస్పెక్ట్స్ అన్ని గమనించిన తర్వాత ఖచ్చితంగా హెల్త్ మీద ఒక కారణము, ఎందుచేత ఏ కర్మ వల్ల మీరు యొక్క ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమందికి కాన్జెనిటల్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి కూడా వస్తాయండి. అది ఎలా కనిపిస్తుంది? 8th హౌస్ వల్ల కనిపిస్తుంది. 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంటే కాన్జెనిటల్గా ఎవరికో ఉండేటువంటి షుగర్, బీపీ, లేకపోతే ఏదైనా కావచ్చు, థైరాయిడ్ కానీ ఏదైనా వీళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది, అల్సర్ కానీ ఏదైనా, కాన్జెనిటల్ 8th హౌస్ని సూచన చేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ నడిచేటువంటి టైంలో అయితే జూన్ దగ్గర నుంచి మీరు అన్నట్టుగా డిసెంబర్ దాకా చూస్తే ప్లేస్మెంట్స్ అన్నీ కూడా గ్రహాల ట్రాన్సిట్స్ వల్ల వీళ్ళకి కాస్త వీక్గా ఉంది అని చెప్పచ్చు జాతకము, డిఫాల్ట్గా గోచారంలో నేను చెప్పేటువంటిది. సో మేజర్గా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్
ఈ 4 monthsలోనూ గ్రహాలన్నీ కూడా వీక్ అవుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 monthsలో అయితే శుక్రబలం తగ్గుతోంది. కాబట్టి శుక్రుడికి సంబంధించి పర్సనల్ ప్రాబ్లమ్స్, గుప్త రోగములు, బయటికి చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి. అది ఆడవాళ్ళకు అవ్వచ్చు, మగవాళ్ళకు అవ్వచ్చు, ఎవరికైనా సరే అలాంటివి అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పర్సనల్ లైఫ్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పర్సనల్ చార్ట్ చూసుకుని చాలా జాగ్రత్త పడండి. ఏదైనా అలాంటి ఆరోగ్య సమస్య ఉంటే మాత్రము తగినటువంటి శాంతి పూజలు వెంటనే ఆచరించండి. శాంతి పూజలు అంటే జనరల్గా వీళ్ళకి రెమెడీ ఏముంటుందండి? మేజర్గా వీళ్ళకి రెమెడీ ఇవ్వాలి అంటే ఏకాదశ రుద్రాభిషేకం అండి. మీకు ఆరుద్ర నక్షత్రము శివుడి యొక్క నక్షత్రము జనరల్గానే మిథున రాశికి సంబంధించి అధిపతి బుధుడు అవుతారు. మీరు కనుక శివాలయానికి వెళ్ళి మానకుండా 48 రోజుల పాటు ప్రతిరోజు 9 కానీ 11 కానీ ప్రదక్షిణలు చేశారంటే మీ లైఫ్లో డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి. ఇంకా ఫాస్ట్గా ఇమీడియట్ రిజల్ట్స్ కావాలి అంటే 11 సోమవారములు కానీ 3 సోమవారములు కానీ ఏకాదశ రుద్రాభిషేకం స్వామికి చేయించండి. ఖచ్చితంగా మీకు ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అది వృద్ధులకి కూడా అండి, పెద్ద వయసు పైబడి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలకి కూడా ఆ ఉపశమనం కలగాలి అంటే ఏకాదశ రుద్రాభిషేకం చేయండి. అందులో ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో అభిషేకం చేసినట్లయితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎలా సార్ అంటే కమింగ్ 6 monthsలో వీళ్ళకి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కదా. కొంతమంది డెఫినెట్గా మీ దగ్గర అప్రోచ్ అయ్యి పర్సనల్ చాట్ ప్రకారం, ఇప్పుడు మీరంతా చెప్పింది గోచార రీత్యా, పర్సనల్ చాట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంది, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రీమ్ ఉండేటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. కానీ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారపరంగా డిఫాల్ట్గా మనం చెప్పుకుంటున్నామండి. వాళ్ళ యొక్క గ్రహగతుల యొక్క ఆధారంగా కానీ వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ వాళ్ళకి వితిన్ డేస్లో తగ్గిపోయేటువంటి ఆరోగ్య సమస్యలుగా ఉండొచ్చు, లేదా లాంగ్ లాస్టింగ్ క్రానిక్ డిజార్డర్స్గా తీసుకువెళ్ళేటువంటి ఆరోగ్య సమస్యగా మారచ్చు. ఈ 2 విషయాల్లో ఏది ఏ నిర్ణయానికి రావాలంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏ ఆరోగ్య సమస్యతోనైనా, ఏ సమస్యతోనైనా బాధపడుతున్నప్పుడు సరైన గైడెన్స్ కానీ, సరైనటువంటి పరిహారము కానీ, భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేసే మంత్రజపం కానీ సరైన రీతిలో మీరు చేసినట్లయితే వితిన్ డేస్లో మీకు ఇమీడియట్గానే రిజల్ట్స్ కనబడతాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా జాతకం చూసిన తర్వాత ఆ శాంతి పూజలు ఆచరింపచేసి, మంత్రజపాన్ని ఆచరింపచేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ అండి. నీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి.